హలో నమస్తే. ఈరోజు ఉదయం ఈ ప్రకటన చూసిన తర్వాత, ఈ ప్రకటన పేపర్‌లో చదివిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కి ఇది ఒక బ్లాక్ డేగా అనిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డేగా కనిపించింది. ఏంటి ఈ ప్రకటన? ఆంధ్రప్రదేశ్‌లోని 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం కోసం ఈ టెండర్‌లు పిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల. ఈ 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండర్లు కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చాయి. ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోరిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పుగానే కనిపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోగా తాము అనుకున్నదే చేయడానికి సంబంధించి ముందుకు వెళ్తున్నట్లు కనపడుతోంది. ముందుకు వెళ్ళడం ఈ పార్టీలపైన ప్రెస్టేజ్ కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నష్టం కలిగించే అంశం ఇది. రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే కుట్ర ఇది. కొంతమంది తాము అనుకున్న వాళ్లకు అపారంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఇది. ఈ ఆరోపణ చాలా కాన్షియస్గా చేయదలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహణ చేయలేకపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహించలేని పరిస్థితిలో ఉంది? ఎన్ని లక్షల కోట్లు కావాలి మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి? 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండి పేద ప్రజలకు సేవలు అందించే పరిస్థితిలో ఉంటాయి. వచ్చే 2-3 ఏళ్లలో మెడికల్ కాలేజీల కోసం 4,000 కోట్లు 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టలేని పరిస్థితిలో ఉందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యని అభ్యసించాలనుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజల ఆలోచనలు, ఆశలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టదలుచుకుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుక్కు తినే పరిస్థితిలో ఉందా? ప్రస్తుతానికి అప్పులు చేసే పరిస్థితిలో ఉంది, అడుక్కు తినే పరిస్థితిలో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం వైద్యం కోసం అడుక్కు తిని మరీ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్. వెరీ అన్ఫార్చునేట్. మెడికల్ కాలేజీలు నిర్వహణ చేయలేకపోవడానికి వెనకున్న రీజన్ ఏంటో సరిగ్గా చెప్పలేకపోతుంది ప్రభుత్వం. వైసీపీ పైన ఎదురుదాడి చేస్తోంది. వైసీపీ తెలుగుదేశం పార్టీల సమస్య కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సర్కారు కొంతమంది కార్పొరేట్ల కోసం, డబ్బులున్న వాళ్ళ కోసం, పెత్తందారుల కోసం మాత్రమే పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం అవసరం లేదు. పేద ప్రజల కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఎందుకు ప్రభుత్వం ఉంది? మీ కన్సర్న్ ఏంటి పేద ప్రజల పట్ల? మీ కన్సర్న్ ఏంటి పేద ప్రజల పట్ల? ఎందుకు కన్సర్న్ చూపించలేకపోతున్నారు? ఎందుకు కన్సర్న్ చూపించలేకపోతున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమాధానం లేదు. ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు అంటే గత వైసీపీ కట్టలేదు, గత వైసీపీ పునాదులే వేసింది, ఇంకేదో. ఇది మీ గొడవ, వైసీపీ గొడవ కాదు. పేదల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. గత ప్రభుత్వం కట్టలేకపోతే, గత ప్రభుత్వం కట్టలేదనో, గత ప్రభుత్వం చేతగాలేదనో ఆ ప్రభుత్వాన్ని దిప్పి మీకు అవకాశం ఇచ్చింది మిమ్మల్ని కట్టమని కదా, మిమ్మల్ని అమ్మమనా, మిమ్మల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వమనా, ప్రైవేటు వ్యక్తులు వీటిపైన వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించమనా? కాదు కదా. గత ప్రభుత్వం అమరావతిని కట్టలేదు కాబట్టి మీరు వచ్చి కడుతున్నారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టలేదు కాబట్టి మీరు వచ్చి కట్టండి. మీరు వచ్చి కట్టండి. ఎందుకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల కన్సర్న్ లేకుండా పోతుంది మీకు? గత ప్రభుత్వం ఇండోసోల్ అనే కంపెనీకి భూములు ఇచ్చింది. గత ప్రభుత్వం ఇండోసోల్ అనే కంపెనీకి 21,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అక్కడ కంపెనీ పెడతామని చెప్పినప్పుడు 21,000 కోట్ల రూపాయల కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 500 1000 ఉద్యోగాలు ఇస్తా అంటే 21,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్న ట్యాక్స్కి సంబంధించిన డబ్బులు మీరు ఇన్సెంటివ్ రూపంలో ఆ కంపెనీకి ఇస్తున్నారు. గత వైసీపీ సర్కార్ ఇచ్చింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఆ 20,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని 41,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఇండోసోల్ అనే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెవులు నిక్కరపుచ్చుకుని వినండి. ఓ కంపెనీకి 1,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చడం పైన ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ప్రజలకు ఆరోగ్యాన్ని కల్పించడానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పైన ఈ ప్రభుత్వానికి లేదు అంటే మిమ్మల్ని కార్పొరేట్ ప్రభుత్వం కాకపోతే పేదల ప్రభుత్వం ఎందుకనాలి?
మీ ఇంట్రెస్ట్ డబ్బులున్న వాళ్ళు తప్ప పేద ప్రజలు కాదు అని ఎందుకు అనకూడదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాగే సైలెంట్‌గా ఉంటే, కొన్ని కంపెనీలకు ప్రభుత్వాలు మేలు చేకూరుస్తుంటాయి. ప్రభుత్వాలు చేకూర్చే మేలు ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో మీరు పే చేస్తూ రావాల్సి ఉంటుంది. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. వచ్చే సంవత్సరాల పాటు, వచ్చే దశాబ్దాల పాటు మిమ్మల్ని ఆ కంపెనీల పాలిట బానిసలుగా మారుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ హెల్త్ ఇష్యూ కాకుండా ఉంటే నేనింత ఆవేదన చెందాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలను చాలా సందర్భాల్లో తప్పుపడతాం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ద్రోహం చేస్తున్న నిర్ణయం. ఒక బ్లాక్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది. ఎర్లీ 90స్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారని ఓ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు తెలుగు రాష్ట్రాల్లో. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చేశారు. ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ప్రశ్నించిన మీడియా మేధావులు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలు ఇస్తే మాట్లాడలేదు, అద్భుతం అని మాట్లాడాయి. ఆత్మ వంచన చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీడియా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంత ద్రోహం జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోపిడీ చేసే అవకాశాన్ని ప్రైవేటు కాలేజీలకు ఇస్తుంటే ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. మరికొంతమంది ఒక్కడుగు ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతం చేస్తుందని చెప్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నిర్ణయాన్ని సమర్థించడం ద్వారా సమర్థిస్తున్న మీడియా కూడా రాష్ట్ర ప్రజల పాలిట ద్రోహులుగానే చూడాలి. అటువంటి మీడియా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టుగానే చూడాలి. ఈ కాలేజీలు ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారో, ఈ ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తున్న కాలేజీల్లో వైద్యం అందక ఏ ఒక్క పేదవాడైనా చనిపోతే, అక్కడ డబ్బులు కట్టలేక ఏ ఒక్క పేదవాడైనా అటువైపు వెళ్ళలేని పరిస్థితి వస్తే, అక్కడ కాలేజీల్లో సీట్లు దొరక్క ఏ ఒక్క వైద్య విద్యార్థి అయినా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ వైద్య విద్యార్థి అయినా వైద్య విద్యను అభ్యసించలేకపోతే ఆ పాపం మీడియాది కూడా, ఆ పాపం చంద్రబాబుది కూడా. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బుద్ధిజీవులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీలు కలిసికట్టుగా దీనిపైన ఉద్యమం చేసి వీటిని మళ్ళీ ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం చేసేదాకా పోరాటం చేయకపోతే భవిష్యత్తులో పేద ప్రజలందరికీ ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.